హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి ఈ రోజు రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసి చెప్పేస్తాను. మీరేమో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మరి కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో ఉండండి. ఎవరు బాబు? ఓహో, మహిళా కార్యకర్తలకు వైసీపీ దిశానిర్దేశం క్లాసులు నిర్వహిస్తుందని తెలిసిన మ్యాటరే అయినా పోయి ఈ కార్యక్రమానికి రోజా పిలవడం ఉంది చూశారు. అదేటో అర్థం కావట్లేదు. ఆ ఐరన్ లెగ్ దెబ్బకే కదా జగన్ రెడ్డి 151 నుంచి 11 సీట్లకు పడిపోయాడు. మరి అదే లెగ్గని సిగ్గు లేకుండా మహిళా కార్యకర్తలను ఉత్తేజపరిచే కార్యక్రమానికి పిలవడం ఏంటో. సరే పిలిచారు, వచ్చింది. ఏం మాట్లాడుతుందో విందాం రండి. ఇదిగో రోజా జబర్దస్త్ స్టెప్పులు ఇక్కడ వేయకు, పద్ధతిగా మాట్లాడు. మిడిల్ ఫింగర్ రాణి. ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశమయ్యేదానికి ఒక కారణం ఉంది. మన అందరి మీద ఈరోజు ఒక గురుతరమైన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన జరుగుతోంది. సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి మహిళ, ప్రతి కార్యకర్త ఒక సత్యభామలాగా ఈ నారావారి నరకాసుర ప్రభుత్వాన్ని అంతమొందించే విధంగా నడుం బిగించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇదిగో డైమండ్ రాణి అంటే అన్నహోని ఏడుతావు గాని 2024 ఎన్నికలకు ఆ నడుము ఏదో బిగించి ఉంటే బాగుండేది కదా. ఇప్పుడు జవసత్వాలు ఊడికి నీరసించిపోయినప్పుడు పార్టీ శ్రేణులను ఎంత జాకీ పెట్టి లేపినా ఎవరు లేవరు సరి కదా. రివర్స్ లో నీకే కోటింగ్ ఇచ్చే ప్రమాదం ఉంది. అంచేత జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడు. ఏందేంది నారావారి నరకాసుర పాలన జరుగుతుందా? మరి కొణిదెలవారి శ్రీరామ పాలన గురించి చెప్పడం లేదే. అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను అని ఏ నోటితో అన్నావో గాని రోజా, మీ బాసు మీ 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ ముఖమే చూడకుండా చేసేసారు పవన్ కళ్యాణ్. అది పవర్ స్టార్ దెబ్బ అంటే. ఆయన ఈ నారావారి నరకాసుర పాలన అనే మాట వింటే నీకు రక్త చరిత్ర మిగులుతుందమ్మయో, చూసుకో. చంద్రబాబు నాయుడు వచ్చి దాదాపుగా ఏడాది అవుతుంది. ఈ ఏడాదిలో ఆయన సాధించింది ఏందయ్యా అంటే అరాచకాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, అవమానాలు, అక్రమ కేసులు, వేధింపులు. ఇవే సూపర్ 6. సో ఈ సూపర్ 6 ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు తప్ప మనం మహిళలకు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలన్న చిత్తశుద్ధి వాళ్ళకి లేకపోవటం అనేది మనం అందరం కూడా గమనించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు మహిళలకి ఏమేం ప్రామిస్ చేశారు, అధికారంలో వచ్చిన తర్వాత అవన్నీ ఎలా ఫుల్ఫిల్ చేశారు, అవే కాకుండా చెప్పని అనేకం కూడా మన కోసం ఎలా చేశారో మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను అంటావేంది? ఏం పీకాడు చెప్పు. పీకినా ఎందుకు ఓడిపోయాడో చెప్పు. నువ్వెందుకు నగరిలో ఓడిపోయావో అది కూడా చెప్పు. బెత్తడు మందాన్ని మేకప్ కొట్టుకుని వచ్చి సొల్లు కౌరులు చెప్పడానికి వచ్చావా? రోజా సెలవమని నువ్వు చెప్తే నోట్లో వేలేసుకుని వినేవారు ఎవరు లేరు. జాగ్రత్త. ప్రతి కుటుంబంలో ఎంతమంది ఏ స్కీమ్కి అర్హులో కులం, మతం, పార్టీ చూడకుండా అందరికీ అన్నీ అందించారు కాబట్టే ఈరోజు మనం ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్ళగలుగుతున్నాం. ఎక్కడ మనం కనిపించినా అయ్యో మేము తప్పు చేశామని కొంతమంది, అయ్యో మేము అన్నకు ఓటేసాం ఎక్కడికి పోయిందని కొంతమంది. ప్రతి ఒక్క మహిళ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ ఓపెన్గా బాధపడుతుంటే తెలుగుదేశం, జనసేన వాళ్ళు లోపల ఏడుస్తున్నారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మహిళలనే కాదు, వాళ్ళ తెలుగుదేశం, జనసేన మహిళల్ని కూడా మోసం చేసింది. వాళ్ళకు కూడా అమ్మఒడి లేదు, వాళ్ళకు కూడా చేయూత లేదు, వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ లేదు, వాళ్ళకు కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం సూపర్ 6 లేదు. అంటే మననే కాదు వాళ్ళని కూడా మోసం చేశారు. మనం బయట చెప్పుకోగలుగుతున్నాం, వాళ్ళు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు అన్నది నిజమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంటే ఏంటి నువ్వు అనేది రోజా? మీ హయాంలో కేవలం వైసీపీ వాళ్ళకి పథకాలు ఇచ్చారా? అదేగా నువ్వు అనేదానికి అర్థం. ఏందేంది మేము ఓటేసాం ఏమైందో అర్థం కావట్లేదని మహిళలు నీతో అంటున్నారా? మీ జగన్ ఒక్కడే బేవంలో ఉన్నాడు అనుకున్నాను ఇన్నాళ్ళు. నువ్వు కూడా అదే బేవంలో కొట్టిమిట్టాడుకు బయటికి రా. మీరు చిత్తుగా ఓడిపోయారు కాదు,
కాదు జనం మిమ్మల్ని ఉరికించి మరీ ఓడించారు. అన్నీ చేసేసాం, బ్రహ్మాండంగా ఎలగబెట్టేసాం అనే సోది మాటలు చెప్పడం ముందు మానండి. నిజంగా అన్ని చేస్తే ఎందుకు ఓడిపోయారు? ఇంక చేయడానికి ఏమీ లేనప్పుడు మళ్ళీ ఓట్లు ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు? తారు డబ్బా ముఖం వేసుకుని ఏం చెప్పినా జనం నమ్ముతారనుకోవడం నీ అవివేకం రోజా. ఉగ్రవాదులకి మనకి మధ్యన జరిగిన యుద్ధంలో ముందుండి నడిపించింది ఎవరు? మహిళలు. సో మహిళలుగా మనం గర్వపడాలి. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు ఎంతగా పెరిగిపోతున్నాయో అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఇచ్చిన లెక్కలు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంటే ఈరోజు ఒకవైపు ఉన్మాదుల్ని తయారు చేస్తూ ఎలా సోషల్ మీడియాలో మహిళల్ని టార్గెట్ చేయటం, ఎవరు వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్గా నిలబడి మాట్లాడుతున్నారు లేదా ఎవరు సమస్యల మీద పోరాడుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు దాన్ని. మీరు నేర్పిన విద్యే డైమండ్ రాణి. అయినా మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ వైసీపీ నేతలు మాట్లాడిన బూతులు ఎవరు మాట్లాడరు చెప్పు. మరి ఎవరిది ఆర్గనైజ్డ్ క్రైము? అందుకేగా బొక్కలో వేసి ఇప్పుడు మాకలు ఎరగదంతా ఉన్నారు. అయినా బుద్ధి రావడం లేదా? అది సరే, ఈ జైల్లో మగ్గుతున్న వంశీ లాంటి వాళ్ళని చూసి జగనన్న నీతో ఏమంటున్నాడో కాస్త చెప్పు. జగనన్న ఒక్కటే చెప్పాడు, మనం తప్పు చేసి జైలుకి వెళ్తే అవమానంగా భావించాలి కానీ తప్పుడు కేసు వల్ల లోపలికి వెళితే బాధపడాల్సిన అవసరం లేదు. ప్రజల్లో మీరు ఒక హీరో అవుతారు. ప్రజల కోసం మీరు వెళ్తున్నారు కాబట్టి ఆ ప్రజల ఆశీర్వాదం మీకుంటుంది, మీకు ఎటువంటి ముప్పు జరగదు. అందుకు పార్టీ, నేను సిద్ధంగా ఉన్నాను మిమ్మల్ని కాపాడుకోవడానికి అని అన్న మాకు ధైర్యం చెప్పారు. అధికారంలో ఉన్నా అపోజిషన్లో ఉన్నా మనని, ప్రజల్ని సొంత బిడ్డల్లాగా ఆయన ఎప్పుడూ ఆదరిస్తారు, మనకు ఎప్పుడూ అండగా ఉంటారు. కాబట్టి అలాంటి మంచి వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ప్రజలు బాగుంటారు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మనం అందరం కూడా గౌరవమైన స్థానంలో ఉంటాము అన్న విషయం మీ అందరికీ తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో మహిళా సమస్యల మీద పోరాటం కోసమైనా, మహిళల హక్కులు సాధించడానికి నిలదీయటానికైనా మీ అందరికీ అండగా మేమంతా ఉంటామని మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. వంశీని సిగ్గుపడొద్దని చెప్పాడా? హీరో అవుతాడని కితాబిచ్చాడా? అబ్బా ఎంత అదృష్టం. ఇతను కదా నాయకుడు అంటే ఆయన మాత్రం యలహంక ప్యాలెస్ లో విందులు చిందులు. పాపం నమ్ముకున్న పార్టీ నేతలకేమో హీరోయిజాన్ని తెచ్చిపెట్టి కేసులు, జైళ్లు, కోర్టులు. బలేగా ఉంది జగనన్న నీతి. మరి నువ్వెప్పుడు హీరో అవబోతున్నావు? ఓ, నువ్వు హీరోవి కాదు కదూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఎక్కువ, కమిడియన్కి తక్కువ అన్నట్లు ఉంటావు కదూ. మరి నువ్వెప్పుడు జైలుకి వెళ్ళి జనానికి మిడిల్ ఫింగర్ చూపిస్తావా అని అందరూ వెయిటింగ్. నా చేత ఆ పని మీద ఉండు. వెళ్ళు రోజా, మేకప్ రాలిపోకముందే బయలుదేరి వెళ్ళు.